ముందుగా ఢిల్లీ వెళ్దాం. ఢిల్లీ సీఎంగా ఎవరు బాధ్యతలు చేపడతారనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేసులో పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, ఆశీష్ సూద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హస్తినలో బీజేపీ 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. ఇందుకు రామ్ లీలా మైదాన్ ముస్తాబవుతోంది. ఢిల్లీ నుంచి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కళ అందిస్తారు. కళ, ఈ ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఎవరిని కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ? శ్రీదేవి, దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ బాదుషా ఎవరన్నది మాత్రము మనకు ఫిబ్రవరి 20వ తేదీన సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకి ఇక్కడ ప్రమాణ స్వీకారం జరగబోతుంది రామ్లీలా మైదానం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ రామ్లీలా మైదానం ముస్తాబవుతుంది. దాదాపు మనకు 1,00,000 నుంచి 2 లక్షల మంది కూడా ఇక్కడ కార్యకర్తలు, తర్వాత అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి దాదాపు ప్రజలు, ముఖ్యమైనటువంటి పారిశ్రామికవేత్తలు, తర్వాత ముఖ్యమైనటువంటి వ్యక్తులకు 12,000 నుంచి 16,000 మంది అతిథులకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు వెళ్తున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు కొంత కీలకమైనటువంటి వ్యక్తులకు కూడా అప్పగించడం జరిగింది. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్వామీజీలు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి వస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. ఈ రోజే మనకు కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా పనులు ప్రారంభమయ్యాయి. రామ్లీలా మైదానం, ఈ రామ్లీలా మైదానము చరిత్రలో మనకు ఎంతోమంది ఇక్కడ ప్రమాణ స్వీకారాలు చేసినటువంటి చరిత్ర ఒకవైపు ఉంది. కానీ ఫిబ్రవరి 20 తేదీన మనకు జరిగేటటువంటి ఏదైతే సాయంత్రం 4:30 గంటల సమయంలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఒక కీలక వ్యక్తి పేరును మనకు ఫిబ్రవరి 19వ తేదీన బీజేఎల్పీ సమావేశంలో వెల్లడి కానుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకు ఈరోజు బీజేఎల్పీ సమావేశం జరగాల్సి ఉంది, కానీ దీనికి సంబంధించినది సమావేశం మాత్రం 19వ తారీఖు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. 19వ తారీఖు ఉదయమున మనకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరు ఎవరైతే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతో పాటు తర్వాత ఢిల్లీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఈ సమావేశానికి రానున్నారు. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి బిఎల్ సంతోష్, తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, తర్వాత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తర్వాత మనకు ముఖ్యమైనటువంటి నేతలతో సమావేశమైన తర్వాత అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ సమావేశంలో హాజరు కానున్నారు. అయితే అప్పటి వరకు కూడా ఎవరు ముఖ్యమంత్రి అన్నది మాత్రము చాలా సస్పెన్స్ గానే మనకు కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా ఒకరి పేరు కూడా ఎక్కడా కూడా క్లూ రాలేదు. కానీ అందరూ కూడా ఎవరు తమ పేరు అంటే సీఎం పదవిలో తమ పేరు రేసులో ఉందన్నది మీడియా ముఖంగానే అందరూ చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా బీజేపీ నాయకులు కూడా మేము సీఎం పదవిలో రేసులో ఉన్నామన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు కూడా చెప్పలేదు శ్రీదేవి. అయితే కళ, 27 ఏళ్ల తర్వాత మళ్ళీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఒకసారి మనం పాస్ట్లోకి వెళ్తే ఢిల్లీలో ఇప్పటివరకు బీజేపీ ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అనుకోవచ్చు? మనకు గత చరిత్రలో బీజేపీకి సంబంధించినటువంటి హిస్టరీ చూసామంటే 1980 సంవత్సరంలో జనసంఘ్ పేరుతో బీజేపీ ఉన్నది. ఎప్పుడైతే 1980లో జనసంఘ్ నుంచి బీజేపీగా నా పేరు మారడంతో అక్కడి నుంచి బీజేపీ ఈ కార్యకలాపాలు అంటే బీజేపీకి సంబంధించినటువంటి రాజధానిలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కార్యకర్తలందరూ కూడా నడుం కట్టారు. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రతి వ్యక్తి కూడా పనిచేశారు. కానీ 1980 నుంచి 1993 వరకు కూడా ప్రతి వ్యక్తి కూడా కార్యకర్త కూడా ప్రభుత్వం కొరకు కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా బీజేపీ విస్తరించే విధంగా కూడా అందరూ కూడా పనులు చేశారు. అయితే 1962వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా మనకు 1991లో శాసనసభ అంటే రాష్ట్ర శాసనసభ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు 1993లో మొట్టమొదటిసారిగా ఢిల్లీ రాజధానికి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అయితే అక్కడ 93లో ఇక్కడ బీజేపీ ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మొట్టమొదటి బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడ మదన్ లాల్ ఖురానా బీజం వేశారు.
మదన్ లాల్ ఖురానా, ఢిల్లీ బాదుషా అనేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ షా అనేసి అప్పట్లో అంటే దాదాపు 1993లోనే ఆయన చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో ఆయన కీలకమైనటువంటి వ్యక్తి. అందుకే అక్కడ 1993లో ముఖ్యమంత్రి పదవిని ఖురానాకు అప్పగించడము, తర్వాత ఖురానాకు మీద ఒక హవాలా కేసుకు సంబంధించినటువంటి మనకు హవాలా కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన పేరు ఉండడంతో ఆయనను దాదాపు మనకు 27 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత అంటే మదన్ లాల్ ఖురానా తర్వాత సాహిబ్ సింగ్ వర్మ అంటే బీజేపీలోనే మరొక వ్యక్తి ఎప్పుడైతే బీజేపీకి సంబంధించినటువంటి నేత ఖురానా మనకు రాజీనామా చేయడంతో సాహిబ్ సింగ్ వర్మ 31 నెలలు పనిచేయడం జరిగింది. దాదాపు 30 ఆయన మీద అంటే అప్పుడు మనకు వెల్లుల్లి అంటే మనకు తెలుగులో అంటారు మనకు ఉల్లిగడ్డ అని అంటారు. ఉల్లిగడ్డకు చాలా అధిక రేటు రావడంతో ఆయనపై చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల నేపథ్యంలో ఆయన కేవలం 31 నెలలు మాత్రమే ఆయన సీఎంగా పనిచేయడం జరిగింది. తర్వాత మనకు మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ దాదాపు 52 రోజులు మాత్రమే ఆమె పనిచేసింది. అంటే 93 నుంచి 98 వరకు ముగ్గురు ముఖ్యమంత్రులు బీజేపీ ముఖ్యమంత్రులు పనిచేసినటువంటి చరిత్ర ఈ ఢిల్లీ రాజధానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి హిస్టరీ. అయితే దాదాపు 27 నెలలు మనకు మదన్ లాల్ ఖురానా, 31 నెలలు మనకు సాహిబ్ సింగ్ వర్మ, 52 రోజులు సుష్మా స్వరాజ్. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విమర్శల నేపథ్యంలో తర్వాత మనకు కాంగ్రెస్ అధికారంలోకి రావడము, 13 సంవత్సరాలు శీలా దీక్షిత్ పరిపాలన నడవడము, కాంగ్రెస్ అధికారంలో ఉండడము, కాంగ్రెస్ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఈసారి మనకు అంటే ఏదైతే 1993 సంవత్సరంలో 70 స్థానాల్లో అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో అంటే బీజేపీ 49 స్థానాలను గెలుచుకుంది. ఈసారి 48 స్థానాలు. అప్పటికి ఇప్పటికీ సేమ్ అప్పుడు ఎంత సంఖ్య వచ్చిందో 49 స్థానాలు వచ్చిందో ఇప్పుడు 48 స్థానాలు. ఒకే ఒక్క స్థానము కొంత మార్పు మాత్రమే. అక్కడ కాంగ్రెస్ వచ్చి మనకు 14 స్థానాలను గెలుచుకుంది 1993లో. ఈసారి మనకు జీరో బ్యాలెన్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి మార్పు మాత్రము గతంలో ఇప్పటికి మనం కంపేర్ చేసుకుంటే బీజేపీ చాలా పుంజుకున్నది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఈసారి ఏదైతే మనకు ఫిబ్రవరి 20వ తేదీన సాయంకాలం 4:30కు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయబోతున్నారు. కీలక వ్యక్తి ఎవరన్నది మాత్రము మనకు 19వ తేదీన ఇక్కడ వారి పేరును ప్రకటించబోతున్నారు. శ్రీదేవి, అయితే కళ ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ఒకవైపు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అండ్ ఈ ముగ్గురు పేర్లతో పాటు ఇంకొక 2 మహిళల పేర్లు కూడా వినిపిస్తున్నాయి కదా. అంటే ఈసారి బీజేపీ కాస్త భిన్నంగా మహిళల్ని ముఖ్యమంత్రి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇక్కడ మనకు కొన్ని అంశాలను ఇక్కడ మనము చెప్పాలి. ఎందుకనంటే ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం అంటే మనకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికకు సంబంధించిన దాంట్లో మహిళలకు ప్రత్యేకమైనటువంటి పథకాలను కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది అంటే పథకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈసారి మహిళా నేతలకు అవకాశం చాలా తక్కువగా ఉందన్నటువంటి వాదన మాత్రము చాలా మటుకు వినపడుతుంది. కానీ ఒకరి పేరు చాలా ప్రత్యేకంగా వినపడుతుంది. మనకు రేఖా శర్మ, ఇప్పుడు ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ఈమె పేరు మాత్రమే మనకు ఎక్కువగా వినపడుతుంది. మరొకరికి మనకు ఏదైతే గతంలో 1993లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే ఇక్కడ మనకు కేజ్రీవాల్ మీద గెలిచినటువంటి వ్యక్తి మనకు న్యూఢిల్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిచాడు, పర్వీందర్ వర్మ. అయితే ఇక్కడ మనకు ఇతని పేరు చాలా కీలకంగా వినపడుతుంది. తర్వాత మనకు ఆశీష్ సూద్, ఇతడు సిక్కు అంటే ఆర్ఎస్ఎస్ పెద్దలతో తర్వాత ముఖ్యమైనటువంటి బీజేపీ నేతలతో కూడా చాలా దగ్గరి పరిచయాలు ఉండడం వల్ల కూడా ఈయన పేరు కూడా బాగా వినపడుతుంది. తర్వాత మనకు విజయేంద్ర గుప్తా పేరు వినపడుతుంది. విజయేంద్ర గుప్తా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఇక్కడ అందరితో కూడా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి విజయేంద్ర గుప్తా పేరు. చాలా మటుకు వీరు ముగ్గురు పేరు మనకు వినపడుతుంది. కానీ ఇక్కడ మనం కొన్ని కమ్యూనిటీల పరంగా ఇక్కడ మనము ఢిల్లీకి సంబంధించినటువంటి
క్యాలిక్యులేషన్స్ వేసుకుంటే జాట్కు సంబంధించినది పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినపడుతుంది. ఇక్కడ ఢిల్లీలో మనకు జాట్ కమ్యూనిటీ, గుప్తా కమ్యూనిటీ, తర్వాత మనకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సిక్ కమ్యూనిటీ, ఈ విధంగా డివైడ్ చేసి దానికి తగ్గట్టుగా ఇక్కడ ఎవరైతే ముఖ్యమైనటువంటి నేతలను ఎంపిక చేసేటటువంటి బాధ్యత మాత్రము కేవలము ప్రధాని నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, వీరి ఇద్దరు మాత్రమే అభ్యర్థి ఎవరు అన్నది మాత్రము ఎంపిక చేసేలా వీరి ఇద్దరి నిర్ణయమే ఫైనల్. శ్రీదేవి.